సింహాచలం వరహాలక్ష్మి నృసింహస్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిచ్చారు. ఏడాది పొడవునా చందనంలో ఉండే స్వామి వైఖాసమాస శుక్లపక్ష తదియనాడు భక్తులకు నిజరూప దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. చందనోత్సవం సందర్భంగా భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి ఆ తర్వాత వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయ వైదికులు వెండి బొరిగెలతో స్వామివారిపై ఏడాది పొడవునా కప్పబడి ఉండే చందనం తొలగించారు. అనంతరం ఆలయ అనువంశీ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి పూజ చేసుకున్నారు. స్వరూపానంద సరస్వతి దేవాదాయ శాఖ అధికారులు పలువురు న్యాయమూర్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయ అధికారులు సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. గత ఏడాది ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున పర్యవేక్షణలో ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు. తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, రవాణా సౌకర్యాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధరణేశ్వరీం దాసీం భూత సమస్త దేవతాం గోవింద. నా పేరు గోపీకృష్ణ అండి. నా నేటివ్ అది కూడా సింహాచలమే. నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. సార్ ఈసారి అరేంజ్మెంట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా బ్రేక్ అంటూ ఏం లేదు. కంటిన్యూ ఫ్లోలో వెళ్ళిపోయాం అన్నమాట. చాలా హ్యాపీ అండి. సో 1 అవర్ జర్నీ 1 అవర్ పట్టిందంటే చాలా బాగున్నాయండి. ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గుడ్ అండి. వాటర్ ఫెసిలిటీస్ అవి బాగున్నాయి. ఫ్లో కూడా అలాగే ఉందండి. ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎక్కడ 1 అవర్ పట్టిందండి దర్శనానికి. యా, థ్యాంక్ యూ. దర్శనం బాగా జరిగింది. చాలా బాగుంది. స్వామిని బాగా చూసాము. హ్యాపీ అయ్యాం. మాది అనకాపల్లి అండి. నా పేరు ప్రసన్న అండి. అంటే మేము నిన్న నైట్ వచ్చాము. ఈవినింగ్ 6 o'clockకి. 6 o'clock నుంచి 5:15 దర్శనం కంప్లీట్ అయ్యిందండి. కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అది కొద్దిగా ఇదిగా ఉంది అంతేనండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. బాగానే ఉన్నాయి.